ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 17వ అధ్యాయము. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, జటాయువు పంచవటిని చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి కావలసినంత నీరు దొరికేటటువంటి దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి దేవతారాధన చేసుకోవటానికి కావలసిన పుష్ప సమృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడ ఒక పర్ణశాల నిర్మించు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, స్వామి, నన్ను నిర్మించమని చెప్తావేంటి? నిర్మించేవాడిని నేను కాదు. 100 సంవత్సరాలకు కూడా నువ్వే నన్ను ఆజ్ఞాపించాలి. నేను నీ ఆజ్ఞను పాటించాలి. లక్ష్మణ, ఈ ప్రదేశంలో పర్ణశాలను నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే రాముడు ఆజ్ఞాపించాడు గనక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషము నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి రాముడు కోరినట్లు ఆశ్రమం నిర్మించాను అనటంలో లేదు అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి, లక్ష్మణ, ఇక్కడ ఆశ్రమం నిర్మిస్తే చాలా బాగుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో అది అటువంటి రమ్యమైన ప్రదేశము. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనపడుతుంది. దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనపడతాయి. ఆ పర్వత చర్యల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనపడతాయి. హంసలు మొదలైన జలపక్షులు కనపడుతుంటాయి. ఈ ప్రాంతం చాలా అందంగా పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షాలతో శోభితమై అలరాడుతుంది. అగస్త్యుడు మనల్ని ఉండమని చెప్పిన ప్రదేశము ఇదేనని నాకు అనిపిస్తుంది. అందుకని లక్ష్మణ, నువ్విక్కడే పర్ణశాల నిర్మించు అన్నాడు. ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి మట్టిని తీసి నీరు పోసి ముద్దన చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు. వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు. దానిమీద అడ్డుకర్రలు వేశాడు. వాటి మీద జమ్మి మొదలైన కర్రలు, దర్భగడ్డి వేసి పందిరి నిర్మించి చక్కగా పర్ణశాల నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి కొన్ని నీళ్లను, పండ్లను, పుష్పాలను తీసుకొచ్చి కొత్త ఇంట్లో ప్రవేశించే ముందు చేసే శాంతి కర్మలన్నిటినీ నిర్వహించి సీతారాముల దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొని, అన్నయ్య, నువ్వు చెప్పినట్లే పర్ణశాల నిర్మాణం చేశాను. వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి బాగుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను అన్నాడు. ఆ పర్ణశాల నిర్మాణము తానొక్కడినే చేస్తున్నానన్న లక్ష్మణుడి ఆనందము భగవంతుడికి సేవ చేయటంలో తన కష్టాన్ని కూడా మర్చిపోయి చేస్తాడు. అదే ఆయన లక్ష్మి. అందుకనే వశిష్ఠుడు ఆయనకు లక్ష్మణ అనే పేరు పెట్టాడు. ఆ పర్ణశాల చూసిన రాముడు, ఎంత పని చేశావయ్యా! నువ్వు చేసిన ఈ పనికి నేను నీకేమివ్వగలను? నేనివ్వగలిగిన కానుక ఏంటో తెలుసా అని లక్ష్మణుడిని రాముడు గట్టిగా కౌగిలించుకొని, లక్ష్మణ, నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత తమ్ముడివి కాదు. నువ్వు నాకు తండ్రివి. దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు. నీ రూపంలో నా దగ్గరే ఉన్నారు. నేను ఎంత అదృష్టవంతుడిని అన్నారు. అలా వారు ఆ పంచవటిలో రోజూ చేయాల్సిన కార్యక్రమాలు చక్కగా చేసుకుంటూ, వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయాల మీద చర్చిస్తూ, తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగా కాలం గడపసాగారు.